ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మే 26వ తేదీ సోమవారం తులారాశి వారికి ఒక విషయం తెలియబోతుంది. దాంతో మీరు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఇదే జరగబోతుంది. మరి ఇంతకీ మే 26వ తేదీ సోమవారం తులారాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అసలు మీకు ఏ విషయం తెలియబోతుంది, ఎందుకు మీరు ఆశ్చర్యపోతారు, ఆ తర్వాత మీ లైఫ్లో ఎలాంటి మార్పులు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, గ్రహాలు మీకు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో మీరు అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారా, ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారా, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. రాబోయే రోజుల్లో తులారాశి వారికి బాగా కలిసి రాబోతుంది. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలను తెచ్చిపెట్టబోతుంది. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే మరికొద్ది రోజుల్లో బుధుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి రవాణా అవుతాడు. మిథున రాశిలో బుధ సంచారం వలన భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ యొక్క రాజయోగం ప్రభావం అనేది కొన్ని రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. బుధుడు తన సొంత రాశిలో, ఉన్నతమైన రాశిలో లేదా మూల త్రికోణంలో వ్యక్తి యొక్క జాతకంలో మధ్యలో ఉన్న టైంలో అది భద్ర మహాపురుష రాజయోగాన్ని సృష్టిస్తుంది. అయితే బుధుడు మిథున రాశిలోకి వెళ్తాడు. ఇక ఈ బుధ సంచారం వల్ల భద్ర రాజయోగం ఏర్పడగా భద్ర మహాపురుష రాజయోగం కొన్ని రాశుల వారికి విపరీతమైన సంపద వర్షాన్ని కురిపిస్తుంది. ఈ సమయంలో వీరు మట్టి పుట్టుకున్నా కూడా, గుర్తుపెట్టుకోండి, మట్టి ముట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. అలాంటి కొన్ని లక్కీయెస్ట్ రాశుల్లో ఒకటే ఈ తులరాశి. మరి అటువంటి తులరాశిలో జన్మించిన జాతకులకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, అదేవిధంగా విద్యార్థులు కూడా అండి రాబోయే రోజుల్లో చాలా లాభపడబోతున్నారు. మంచి శుభవార్తలు కూడా వింటారండి. అయితే భద్రమహాపురుష రాజయోగం సమయంలో తులారాశి వారికి అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. అవునండి, తులారాశిలో జన్మించినటువంటి ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు పలు రకాలుగా సమస్యల నుంచి రిలీఫ్ని పొందుకుంటారు. రాబోయే రోజుల్లో వీరు శుభ ఫలితాలను పొందబోతున్నారు. అదేవిధంగా మీరు ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడతారండి. నిజంగా మీది మామూలు అదృష్టం కాదు, చాలా గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నారు. ఇకపోతే మీలో వృత్తి జీవితంలో కూడా బిజీగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు ఈ టైంలో మంచి వృద్ధిని, ఆదాయాన్ని చూస్తారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ధన సంపాదన అనేది మంచిగా జరగబోతుంది. మీకు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. అలాగే తులారాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఈ ఏడాదిలో మంచి ప్రాఫిట్స్ని గెయిన్ చేస్తారు, అందుకుంటారు. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి ప్రాఫిట్స్ను తెస్తాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. ఆ నెక్స్ట్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. డబుల్ ప్రాఫిట్స్ని పొందుతారు. వ్యాపారపరంగా తులారాశి వారికి ఇది ఎంతో మంచి శుభ సమయం. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుని రాశివారు ఈ సమయంలో కొత్త బ్రాంచెస్ను ఓపెన్ చేస్తారు. ఈ యొక్క విస్తరణ మీ బిజినెస్లో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు. ఈ టైంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందం పైన చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉండండి. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయం అనేది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా తులారాశి వారికి తిరుగు అనేది ఉండదు. ఇక ఎంతో కాలంగా భూమి, ఆస్తి, ఇతర వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం ఎదురు చూస్తున్న ఈ తులారాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. కాబట్టి మీరు కనక వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా తులారాశి వారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని అనుకుంటారో వారు రాబోయే రోజుల్లో మీ కోరికను తీర్చుకోబోతున్నారు. అయితే సొంతంగా ఇల్లు కట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ తులారాశి వారిలో ఎవరైనా సరే సొంత ఇల్లు కావాలనుకుంటారు కదా, అటువంటి వారు రాబోయే రోజుల్లో మీ కోరిక అనేది నెరవేరుతుంది కదా. అయితే ఇదే సమయంలో సొంతంగా మీరు ఇల్లు కట్టుకోవడం అనేది జరుగుతుంది. లేదంటే ఒక మంచి సూపర్ హౌస్ మీ సొంతం చేసుకుంటారండి. చాలా సంతోషంగా జీవిస్తారు.
ఇక తులరాశిలో పుట్టిన వ్యక్తులు ఈ యొక్క ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయండి. మీరు అవకాశాలు వచ్చినప్పుడల్లా మీరు మీ వంతుగా ప్రయత్నం చేసి చూడండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు అవకాశాలు వస్తాయి. చక్కటి ప్యాకేజ్తో కూడిన జాబ్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు కూడా, సన్నిహితులు ఎవరైతే ఉంటారో వారు కూడా, మీ యొక్క శ్రేయభిలాషులు వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అయితే ఈ జాబ్తో మీ లైఫ్ అనేది టోటల్గా మారిపోతుంది. ఒక టర్నింగ్ తీసుకుంటుంది. మీ లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ విషయాలకు సంబంధించి ఈ విధంగా ఉంటే మే 20వ తేదీ సోమవారం తులరాశి వారికి ఒక విషయం అనేది తెలుస్తుందండి. అంటే ఆ విషయం తెలియగానే మీరు ఒక రకంగా షాక్ అయిపోతారంట. ఇది నిజం, షాక్ అయిపోతారనమాట. నిజంగా అంటే ఇది నిజమా, అసలు ఇది వాస్తవమా కాదని 1-2 సార్లు మీ అంతా మీరు చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అది నిజమని తెలిసిన తర్వాత అసలు ఆశ్చర్యపోతారు. అసలు ఇంతకు ఆ విషయం ఏమిటంటే మే 20వ తేదీ సోమవారం తులరాశిలో జన్మించిన ఆ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారికి మీ యొక్క బిడ్డకు సంబంధించిన ఒక విషయం తెలుస్తుందండి. దానివల్ల మీరు ఒక ఇంత షాక్కి గురవుతారు. ఎందుకంటే మీ బిడ్డ పైకి మీరు ఏ తల్లిదండ్రులు అయినా తన బిడ్డలు మంచివారని అనుకుంటారండి. చెడ్డ పనులు చేస్తారని, బయట ఎలా ఉంటారు అసలు నిజంగా తెలియదండి. అయితే ఈ సమయంలో వారి యొక్క ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, మీ యొక్క చుట్టుప్రక్కల వారి వల్ల కానివ్వండి, లేదు అంటే అతనికి సంబంధించిన వెల్ విషర్స్ అంటే శ్రేయభిలాషులు, పక్కనుండే వ్యక్తులు, మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళని ఎవరైనా సరేనవ్వండి, వారికి సంబంధించిన వ్యక్తులు మీకు ఒక విషయం చెప్పడం జరుగుతుంది. అదేంటి అంటే మీ యొక్క బిడ్డ, మీ యొక్క మగబిడ్డ మీకు తెలియకుండా ఊర్లో కొన్ని అప్పులు చేసివ్వండి. అంటే అప్పులు కానివ్వండి, లేదు అంటే కొంతమంది మీరు బాకీలు పడి ఆ అప్పులు తీర్చలేక అంటే దొంగతనాలు చేయడం, ఇటువంటి మీకు నిజంగా విని తట్టుకోలేకపోతారు. ఎందుకంటే మీ బిడ్డ అటువంటి వ్యక్తి కాకపోయి ఉండొచ్చు, కానీ ఫ్రెండ్స్ యొక్క ప్రభావం వల్ల కానివ్వండి, ఏదైనా వారి యొక్క వయసు రీత్యా కానివ్వండి, విపరీతమైన బెట్టింగ్స్ యాప్స్ కానీ అటువంటివి మీ యొక్క వ్యక్తులు అటువంటివి యాప్స్లో ఇరుక్కుపోయి వాటి నుంచి బయటికి రాలేక, గేమ్స్ సంబంధించి కానివ్వండి, క్రికెట్కి సంబంధించి కానివ్వండి, ఇటువంటి వాటిలో డబ్బులు పెట్టి నష్టపోయి వాటిని తీర్చలేక, ఇటు మీకు చెప్పుకోలేక, ఎవరిని అప్పులు అడగలేక, అప్పులు తీసుకున్నవి తిరిగి చెల్లించలేక, వారి నుంచి మళ్ళీ అప్పులు తీసుకోలేక, ఈ విధంగా ఒకటే ప్యాటర్న్ వెళ్ళడం వల్ల ఏ విధంగా డబ్బు ఏ విధంగా డబ్బు సంపాదించాలనేది ఆలోచనలు చేయకుండా, ఏ విధంగా డబ్బు తీర్చే విధంగా ఎటువంటి పనులు చేస్తే, అంటే దొంగతనాలు చేయడం మెయిన్ అండి. ఈ విధంగా దొంగతనాలు చేసి ఎవరికి దొరకకుండా దొంగతనాలు చేస్తూ వారికి అప్పులు ఆ విధంగా తీరుస్తున్న విషయం వారికి ఫ్రెండ్స్ ద్వారా మీకు తెలుస్తుందండి. ఆ విధంగా తెలిసిన వెంటనే మీ యొక్క బిడ్డను మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విషయం మీకు ముందే మేము చెప్తున్నాం కాబట్టి మీ యొక్క బిడ్డ విషయం జరుగుతుంది అంటే అందరికీ ఈ విధంగా జరుగుతుంది కదండి, మీలో కొంతమందికి ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం మీకు తెలవగానే ముందు మీ బిడ్డను ముందు మీరు మందలించొద్దు. ముందు అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, ఏంటి అనేది ముందు అంటే ఎక్కువగా టోన్ పెంచి ప్రశ్నించకుండా కూర్చుని ఒక సమంజసంగా మాట్లాడండి. అన్ని విషయాలు తెలుసుకోండి. ఆ తర్వాత మీ రియాక్షన్ని చూపించండి. అది కూడా మీ బిడ్డ ఏమి చిన్న బిడ్డ కాదు కదా, కాబట్టి ఒక చెప్పే రీతిలో చెప్పి చూడండి. ఈ విధంగా చేయొద్దు, మీకు మేమున్నాం, ఆ అప్పుని మేము తీరుస్తాం, దొంగతనాలు చేయొద్దని అతనికి భరోసా ఇవ్వండి. ఇక్కడ నుంచి బుద్ధిగా ఉండమని మీరు కాస్త మందలించండి, గట్టిగా మందలించండి. కానీ అతను మీరు అన్నారు కదా అని సూసైడ్ చేసుకునే వరకు మాత్రం తీసుకెళ్ళొద్దు. ఆ విధంగా చేస్తే మీరే నష్టపోతారని మీ బిడ్డకి ఏదైతే కాబట్టి కాస్త నెమ్మదిగా మందలించండి. ఇక్కడ నుంచి అటువంటి జోలికి వెళ్ళొద్దని కాస్త గట్టిగా చెప్పండి. ఓకేనండి. ఈ విధంగా మీకు ఈ న్యూస్ తెలవడంతో మీ యొక్క బిడ్డను మీరు తీర్చిదిద్దిన వారు అవుతారు. సో చూసారు కదా తులారాశి వారు మే 20వ తేదీ సోమవారం తులారాశి వారికి సంబంధించి ఏ విషయం తెలుస్తుందో మీరు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ యొక్క విషయానికి సంబంధించి ఈ వీడియో ద్వారా మీకు తెలుసుకోవడంతో పాటుగా ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. కాబట్టి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.